హాయ్ అండి, వెల్కమ్ టు పేసెస్ కిచెన్. ఈరోజు వీడియోలో సూజీ రవ్వతో చాక్లెట్ కేక్ ఏ విధంగా తయారు చేయాలో మీకు చేసి చూపించబోతున్నాను. మరి ఈ సూజీ రవ్వ చాక్లెట్ కేక్ని బేకరీ వంటి స్టైల్లో అంతే రుచితో మైక్రోవేవ్తో పని లేకుండా ఇంట్లోనే అంత ఈజీగా టేస్టీగా తయారు చేసుకోవచ్చండి. మరి ఈ సూజీ రవ్వతో చాక్లెట్ కేక్ని ఏ విధంగా తయారు చేయాలో దీని ప్రాసెస్ ఏంటి వీడియోకి వెళ్ళి చూసేయండి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని 1 కప్పు వరకు ఉప్మా రవ్వ వేసుకోవాలి. దీన్నే సెమ్ములున్న సూజీ అని కూడా అంటారండి. ఇప్పుడు ఈ ఉప్మా రవ్వని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. ఈ ఉప్మా రవ్వని మరీ ఫైన్గా మిక్సీ పట్టుకోని అవసరం లేదండి. ఈ ఉప్మా రవ్వని కొంచెం మెత్తగా మిక్సీ పట్టుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఈ ఉప్మా రవ్వను పక్కన పెట్టేసుకొని ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని 1/2 కప్పు వరకు పెరుగు వేసుకోవాలి. ఇప్పుడు దీంట్లోనే 1/2 కప్పు వరకు షుగర్ వేసుకోవాలి. ఇప్పుడు ఒక విస్కర్ తీసుకొని ఈ రెండింటిని కూడా బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఈ రెండింటిని కూడా బాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లోనే 1/2 కప్పు వరకు సన్ఫ్లవర్ ఆయిల్ వేసుకోవాలి. ఇప్పుడు ఈ సన్ఫ్లవర్ ఆయిల్ కూడా మొత్తం మిక్స్ అయ్యేటట్టు ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు దీంట్లోనే మనం ముందుగా మిక్సీ పట్టుకున్న సూజీ రవ్వని ఇప్పుడు దీంట్లో వేసుకోవాలి. ఇప్పుడు ఈ సూజీ రవ్వని గడ్డలు లేకుండా దీంట్లో మొత్తం మిక్స్ అయ్యేటట్టు ఒకసారి బాగా కలుపుకోవాలి. ఈ సూజీ రవ్వని ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఈ సూజీ రవ్వ మీద మూత పెట్టుకొని 10 నిమిషాలు పక్కన పెట్టుకొని నాననివ్వాలి. 10 నిమిషాలు అయిన తర్వాత మూత తీసి చూస్తే ఈ సూజీ రవ్వ నాని కొంచెం గట్టిపడిందండి. ఇప్పుడు ఈ సూజీ రవ్వను ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఒక స్ట్రైనర్ తీసుకొని ఈ స్ట్రైనర్లో 1/2 కప్పు మైదా, 1/2 కప్పు చాక్లెట్ పౌడర్, 1/2 టీ స్పూన్ బేకింగ్ పౌడర్, 1/2 టీ స్పూన్ బేకింగ్ సోడా వేసుకొని వీటిని అన్నింటినీ కూడా గడ్డలు లేకుండా బాగా జల్లించుకోవాలి. వీటిని అన్నింటినీ కూడా ఈ విధంగా గడ్డలు లేకుండా జల్లించుకున్న తర్వాత ఇప్పుడు వీటిని అన్నింటినీ కూడా ఒకసారి మొత్తం మిక్స్ అయ్యేటట్టు ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు దీంట్లోనే 1/2 కప్పు వరకు మిల్క్ వేసుకోవాలి. 1 టీ స్పూన్ వెనిలా ఎసెన్స్ వేసుకోవాలి. ఇప్పుడు వీటిని అన్నింటినీ కూడా మొత్తం మిక్స్ అయ్యేటట్టు ఒకసారి బాగా కలుపుకోవాలి. కేక్ బ్యాటర్ కన్సిస్టెన్సీ ఈ విధంగా ఉండాలండి. ఈ విధంగా ఉంటే సరిపోతుంది. ఇప్పుడు ఈ కేక్ బ్యాటర్ రెడీ అయిపోయిందండి. ఇప్పుడు ఒక అల్యూమినియం మౌల్డ్ తీసుకొని అల్యూమినియం మౌల్డ్కి కొంచెం ఆయిల్ అప్లై చేసుకొని అడుగున బటర్ పేపర్ వేసుకోవాలండి. ఇప్పుడు మనం రెడీ చేసుకునే కేక్ బ్యాటర్ని ఈ అల్యూమినియం మౌల్డ్లో వేసేసుకోవాలి. ఇప్పుడు ఈ కేక్ బ్యాటర్ మౌల్డ్ని 2-3 సార్లు ట్యాప్ చేసుకోవాలండి. ఇప్పుడు ఒక అల్యూమినియం కడాయి తీసుకొని ఈ అల్యూమినియం కడాయిలో ఒక వైర్ స్టాండ్ పెట్టుకోవాలండి. ఇప్పుడు మనం రెడీ చేసుకునే కేక్ బ్యాటర్ మౌల్డ్ని ఈ కడాయిలో పెట్టుకోవాలి. ఇప్పుడు ఈ కడాయి మీద మూత పెట్టుకొని స్టవ్ మీద పెట్టుకొని కేకుని 50 నిమిషాలు లో ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలండి. 50 నిమిషాలు అయిన తర్వాత మూత తీసి కేక్ని ఒక టూత్పిక్తో కుచ్చి చూస్తే కేక్ పర్ఫెక్ట్గా కుక్ అయిందండి. ఇప్పుడు ఈ కేక్ని బయటికి తీసి ఈ కేక్ని పూర్తిగా చల్లారనివ్వాలండి. ఇప్పుడు ఈ కేక్ని ఒక నైఫ్తో అంచుల్ని స్క్రాప్ చేసుకొని ఈ కేక్ని ఒక ప్లేట్లోకి డీమౌల్డ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ సూజీ చాక్లెట్ కేక్ని ఒక ప్లేట్లోకి డీమౌల్డ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ సూజీ చాక్లెట్ కేక్ మీద మీకు ఇష్టమైన కలర్ బాల్స్ని స్ప్రింకిల్ చేసుకుంటే చూడటానికి చాలా బాగుంటుందండి. అంతేనండి, సూజీ చాక్లెట్ కేక్ రెడీ అయిపోయింది. ఈ సూజీ చాక్లెట్ కేక్ని పీసెస్గా కట్ చేసుకొని సర్వ్ చేసుకోవడమే. మరి ఎంతో ఈజీగా టేస్టీగా ఈ సూజీ చాక్లెట్ కేక్ని తయారు చేయడం చూసారు కదా. మరి ఈ సూజీ చాక్లెట్ కేకు ఎంతో స్పాంజీగా ఫ్లఫీగా చాలా టేస్టీగా ఉంటుందండి. మరి ఎంతో టేస్టీగా ఉండే ఈ సూజీ చాక్లెట్ కేకుని మీరు కూడా ఇంట్లో ప్రిపేర్ చేసుకుని ఏ విధంగా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. ఆ వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.